తెలంగాణలో ఉన్న పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందులో భాగంగానే టూరిజం పాలసీని తీసుకొచ్చినట్లుగా తెలిపారు. హైదరాబాద్ లకిడీకపూల్లో సదరన్ ట్రావెల్స్ నూతన ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. టూరిజం డెవలప్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. సదరన్ ట్రావెల్స్ ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడాలని కోరారు. ఈరోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలు పోయినప్పుడు కూడా అక్కడ మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ వారికి అభినందనలు. వారు హైదరాబాద్లో కూడా ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం. ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్, టూరిజము, డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి, కష్టపడాలని సందర్భంగా కోరుతూ మీకు నా శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం టూరిజం పాలసీ వెరీ ప్రొయాక్టివ్ టూరిజం పాలసీ తీసుకొచ్చాము. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ in Telangana that are very attractive to tourism. We treat tourism as one of the growth areas for Telangana. Tourism penchi Telangana ki revenue penche vidhanga మరి ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. We would like Southern Travels to be our partners in progress of tourism in Hyderabad and in Telangana. Whether Nagarjuna Sagar, whether Ramappa, whether so many places in Telangana, I'm sure ante meelanti established, reliable, well-known names. If you come to Telangana, it will boost tourism in Telangana. మేము కూడా ప్రభుత్వంగా అన్ని విధాలుగా we will give you all support for expanding your network, your operations in Telangana, and definitely let us work together for increasing tourism in Telangana. I'm very happy to be here, Krishnamohan Garu. My best wishes. Good luck. God bless. ఈ రోజు మాకు హైదరాబాద్ లో రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు ప్రారంభించడం జరిగింది. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, మన సృజన గారు కమిషనర్ ఐఏఎస్, దయాకర్ అన్న గారు మీరు వచ్చి దీన్ని ప్రారంభించారు. సో ఈరోజు ఎంతో ఆస్పిషియస్ డే. రాఖీ స్కెడ్యూల్ టైట్ అయినా కూడా మంత్రి గారు వచ్చి వారు వచ్చి మనకి చేశారండి. మన సంస్థ 55 ఏళ్ళు అయిందండి సదరన్ ట్రావెల్స్ పెట్టి. 1970లో మా నాన్నగారు ఆల్పాటి వెంకటేశ్వర గారు ఢిల్లీలో స్థాపించారు. మేము బేసికలీ విజయవాడ నుంచి ఒక చిన్న ఉద్యోగరీత్యా వెళ్ళారు. ఆ రోజు ఒక చిన్న 10x10 షాప్ లో సదరన్ ట్రావెల్స్ స్థాపించారండి. ఈ రోజు మనం అంచెలంచెలుగా ఎదిగి ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి. సంవత్సరానికి 1,50,000 పైన మందికి మనం సర్వీస్ చేస్తాం. ఇప్పుడు దాకా ఒక 50 లక్షల పైన కస్టమర్స్ మనతో ట్రావెల్ చేశారండి వేరియస్ ప్లేసెస్ కి. ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లు ఉన్నాయి, ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి. సో ఒక నాణ్యతగా, నమ్మకంగా, చాలా జాగ్రత్తగా చేస్తున్నాం.